చైనా నుంచి, మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, ఇన్ని దేశాల నుంచి అమెరికాకు వస్తున్న జనాలని అందరికీ వాళ్ళు జాబ్ చేయలేరు కాబట్టి వాళ్ళకున్న క్యాప్ 65,000 క్యాప్. అండ్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ అవ్వడానికి వాళ్ళు అట్రాక్ట్ చేసే 20,000 క్యాప్. సో టోటల్గా 85,000కి మాత్రమే ఇస్తారు కాబట్టి దీన్ని ఒక లాటరీలో తీస్తారు. నీకు ఒకవేళ అదృష్టం ఉంటే నీకు జాబ్ వచ్చినప్పటికీ H1B వస్తేనే నువ్వు జాబ్ చేస్తావు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి H1B పిటిషన్ అన్నది కంపెనీయే వేస్తుంది. దానికి హార్డ్లీ $1,000 and $2,000 కడితే సరిపోయేది బిఫోర్ H1B చేంజెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ 80,000 జాబ్స్ అవన్నిట్లో మ్యాక్సిమం 70 to 71% ఇండియన్స్ ఉన్నారు అండ్ మిగతా 12% చైనీస్ అండ్ మిగతా % వేరే దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ US సిటిజన్స్లో ఉన్న మెయిన్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇండియన్స్ ఇక్కడికి వచ్చి మా జాబ్స్ని లాక్కుంటున్నారు అని. బికాజ్ మీరు ఒకసారి సోర్సెస్ చూసుకుంటే యావరేజ్ ఇండో అమెరికన్ శాలరీ నార్మల్ లోకల్ అమెరికన్ కంటే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ అడుక్కొని తింటూ ఉంటే వీళ్ళు బెంజ్ కార్లో వేసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి కాలుతుంది కదా, నా దేశానికి వచ్చి ఎవడో ఇక్కడ చేసుకుంటున్నాడు అని. ఆ పర్టికులర్ గవర్నమెంట్ వాళ్ళకి సర్వ్ చేస్తుంది కానీ మనకేం చేస్తుంది అని చెప్పి ఆబ్వియస్గా వాళ్ళకు